ప్రేక్షకులారా, హ్యాపీ క్రిస్మస్. నజరేడైన యేసునామంలో ప్రార్థిస్తున్నారా? నజరేత్ అనేది యేసయ్యకి ఇంటి పేరుగా ఎలా మారింది? మీకు విషయం తెలుసా? మన ఇండియాలో తమిళనాడు రాష్ట్రంలోని తూతుకుడి జిల్లాలో నజరేత్ అనే పట్టణం ఉందని. అలనాడు యేసయ్య తారాడిన బాల్య గృహమైన నజరేతు నేడు ఇస్రాయేల్కు అరబ్ రాజధానిగా ఉంది. ఇది ఇస్రాయేల్కు ఉత్తర భాగంలో గలిలయలో అని ఒక గ్రామం. యోహాను 1:4లో నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని నతానియేలు అన్నట్టుగా ఇది ఓ చీకటి ప్రాంతం, చిన్న చూపుకు గురైన కాబూల్ అనగా నిష్ఫలమైనది. అంతెందుకు, యేసయ్యను తనవారే పట్టణంలో నుండి వెళ్ళగొట్టి తలక్రిందులుగా పడద్రోయాలని ప్రయత్నించిన పట్టణం నజరేతు. తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి కదండి. ఆ యేసు వల్లనే నజరేతు పట్టణానికి ఇంతటి ఖ్యాతి లభించింది. నజర్ అనగా చిగురు, శాఖ. యెషయా 11:1, మత్తయి 2:23లోని ప్రవచనానికి ఆధారం అదే. హేరోదు మరణానంతరం దేవదూత మాట చొప్పున ఐగుప్తుకు తిరిగి వచ్చిన యోసేపు, మరియా, యేసులు నజరేతులోనే నివసించారు. 12 ఏళ్ల ప్రాయంలో ఆలయంలో కనిపించిన యేసయ్య 30 ఏళ్ల వరకు ఎక్కడున్నారు? లూకా 2:51 ప్రకారం నజరేతులోనే. ఆయన తల్లిదండ్రులకు లోబడి వడ్రంగి పనిలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూనే దేవుని సేవ కొరకు సిద్ధపడ్డారు. బైబిల్లో నజరేయుడైన యేసు. యోహాను 19:19లో పిలాతు ఇష్టంగా యూదుల రాజగు నజరేయుడైన యేసు అని పై విలాసం రాయించి శిలువపై పెట్టించాడు. మార్క్సు వార్త 16:6లో దేవదూతలు అన్నారు, నజరేయుడైన యేసు లేచి ఉన్నారు అని. యోహాను 18:5లో యేసయ్య స్వయంగా రోమా సైనికులతో అన్నారు, మీరు వెతుకుచున్న నజరేయుడైన యేసును నేనే అని. లూకా 24:19లో ఎమ్మాయి మార్గంలోని శిష్యులు యేసయ్యతోనే అన్నారు, ఆ నజరేయుడైన యేసును గూర్చి ఎరుగవా అని. గుడ్డి భర్తమయ్యి ఆ నజరేయుడైన యేసును గూర్చి విని తద్వారా స్వస్థత పొందుకున్నాడు. అపొస్తలులు ఆ నజరేయుడైన యేసునామంలో ఎన్నో అద్భుతాలు చేశారు. ఫ్రెండ్, నీ నిష్ఫలమైన జీవితం ఫలభరితంగా మారాలి అంటే ఆ నజరేయుడైన యేసు నీలో జన్మింపని. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.